నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఈ రోజు సంచలనం రేపుతున్నటువంటి అఘోరి విషయంపై చర్చిద్దాం. అఘోరి తనతో పాటు వర్షిణి అనే ఒక అమ్మాయిని వశపరుచుకొని తీసుకువెళ్ళిందంటూ తన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేయడానికి ప్రయత్నించినా కూడా అమ్మాయి 23 ఏళ్ల మేజర్ కావడంతో పోలీసులు కూడా ఈ కేసు స్వీకరించడానికి అటు సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన తల్లి ఆరోపిస్తుంది, అఘోరి తన కూతురుని వశపరుచుకొని క్షుద్ర పూజలు చేసి వశపరుచుకొని తన వెంట తీసుకువెళ్ళిందని చెప్పి. కానీ ఆ అమ్మాయి చెప్తుంది, నేను 23 ఏళ్ల మేజర్ కాబట్టి నాకు ఎవరూ వశపరుచుకోలేదు, నేను స్వతహాగా అఘోరి ఈ అన్ని నచ్చి నేను తనతో పాటు వెళ్ళడం జరిగిందని వర్షిణి అనే అమ్మాయి చెప్తుంది. ఈ నేపథ్యంలో అటు వర్షిణి అన్నతో అఘోరి రాస్లీలంటూ కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే అఘోరిపై కొంత పాజిటివ్ అంటే కొంత నెగిటివ్ కూడా ఉంటుంది. చర్చిద్దాం. కార్తిక్ అన్న. యాక్చువల్గా అఘోరి అనే వ్యక్తి వివాదాలకు దూరంగా ఉంటారు. అఘోరీలు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. ప్రత్యేకించి కాశీ, వారణాసి ఆ ఏరియాలో ఎక్కువ మంది అఘోరీలు ఉంటారు. వాళ్ళు ఈ సమాజానికి చాలా దూరంగా, ఈ మానవాళికి చాలా దూరంగా కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో, కాశీ అలాంటి పుణ్యక్షేత్రాల దగ్గర గడుపుతూ ఉంటారు. శ్మశానాల్లో వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సహజమైన మనుషుల లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కానీ ఈ పర్టికులర్ అఘోరి మాత్రం మనుషుల మధ్యలోకి వచ్చింది. మనుషుల మధ్యలోకి వచ్చిన తర్వాత అనేక అంశాల మీద మాట్లాడటం, మనుషుల మీద దాడికి కూడా పాల్పడే రకంగా ప్రవర్తించడం, అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయింది. వివాదాలకు కేంద్ర బిందువు కావటం వల్ల అఘోరి మీద ప్రభుత్వాలు కూడా సీరియస్ అయింది. ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రభుత్వం ఆమెని అదుపులో తీసుకొని వేరే రాష్ట్రాన్ని తీసిపోయి వదిలేసింది, ఆంధ్రప్రదేశ్ తీసిపోయి వదిలేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మళ్ళీ అక్కడ ఆమెను అదుపులో తీసుకొని చెన్నై తీసిపోయి వదిలేశారు. ఇలా అంటే ఎక్కడ పోలీసులు అక్కడ అదుపులో తీసుకొని వేరే చోటికి పంపించడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. నిజానికి వాళ్ళు వస్త్రాలు ధరించకుండా మన మానవ సమాజంలో జీవించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అది న్యూసెన్స్ కిందకు వస్తుంది. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు బతకగలిగిన చోట బతకొచ్చు. అఘోరి తత్వం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద గతంలో ఎప్పుడు వివాదాలు లేవు. అఘోరి తత్వం అని చాలా గొప్ప సాధన యాక్చువల్ గా. సో అన్ని వదులుకొని జీవితంలో బూడిదే మిగిలిద్దని చెప్పేసి ఒక స్వభావాన్ని, ఒక సత్యాన్ని సమాజానికి చెప్పుకుంటూ బతికే లైఫ్ తత్వం అది వేరు. కానీ ఈ సమాజంలో ఈ మానవ మనుగడలో ఇక్కడికి వచ్చి వివాదాలు ఇరుక్కోరు. కానీ కేవలం ఈ అఘోరి మాత్రమే అలా వివాదాలు ఇరుక్కుంది. అయితే ఇప్పుడు ఆ అఘోరి మీద వస్తున్న వివాదం ఏంటంటే వర్షిణి అనేటువంటి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి, అంటే వాళ్ళ భాషలోనే వశీకరణం చేయబడి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళింది అని. ఆ అమ్మాయి వర్షనేమో నేను మేజర్ కాబట్టి నా ఇష్టం అని చెప్పేసి, నా ఇష్టం ఆ అమ్మాయి చెప్పడం వెనకాల వశీకరణ ఉంది అనేటువంటిది అయితే ఆ పేరెంట్స్ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ వశీకరణం చేసి తన అమ్మాయిని ఎత్తుకెళ్ళినట్టు తన తల్లిని క్వశ్చన్ చేస్తే, అంటే వర్షిణి వాళ్ళ తల్లి గారిని ప్రశ్నిస్తే ఆమె కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. క్షుద్ర పూజలు చేసి తన అమ్మాయిని వశీకరణ చేసుకున్నది వాళ్ళ అమ్మగారే స్వయంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆమె ఏం చెప్పారు ఒకసారి చేసి ఏదో వశీకరణ చేసిందని మాకు అనుమానం ఉంది. మేము కేరళ విష్ణుమాయ టెంపుల్ కి వెళ్దామని మేము అపార్ట్మెంట్ తీసుకున్నాము. నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానంటే మాకు 2 నెలలు టైం ఇవ్వమని పోలీసు వారు నిర్ణయించి మేము లెటర్ రాసాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చెల్లదు, ఇక్కడ మంగళగిరికి రావాలని వాళ్ళు చెబితే మంగళగిరిలో అక్కడ మా ఫ్యామిలీ మొత్తం వెళ్తే అక్కడే అడ్డం తిరిగి నా ఇష్టం నేను వెళ్ళిపోతాను, ఈ పిల్ల మందు ప్రభావం ఇలా మాట్లాడుతుందని మేము ఇంటికి తీసుకొచ్చి రేపు తెల్లవారు నేను కాపలా కాశానండి. వాళ్ళ అమ్మ చెప్తుంది ఏంటంటే వశీకరణం అనే మద్యానికి అలవాటు చేసి తీసుకెళ్ళింది, మద్యానికి బానిసం చేసి, అంటే ఒక 6 రోజుల పాటు అఘోరి వాళ్ళ ఇంట్లో ఉందంట. మరో రకంగా కూడా అంటే మందు పెట్టడం, మరుగు మందు పెట్టడం ఇట్లాంటి అంశాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఇట్లాంటి క్షుద్ర పూజల విషయంలో ఆ మరుగు మందుకి అలవాటు పడి ఆ మరుగు మందు వల్ల తనకు బానిస అయిపోయి ఇట్లా వెళ్ళిపోయిందని చెప్పి తన తల్లి కూడా చెప్పడం మనం చూస్తాం. ఓకే, ఇలాంటి ఏయో జరుగుని అనేటువంటిది వాళ్ళ అనుమానం. కానీ ఏది ఏమైనా ఒక పిల్లని పెంచి పెద్ద చేసి కష్టాలు నష్టాలు పడి వాళ్ళ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేజర్ స్థాయికి వచ్చాం, మా ఇష్టం మా లైఫ్ అనేటువంటి ఒక తత్వం అనేటువంటి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున బలపడుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులతో డిస్కస్ చేసుకోగలగాలి. ఇప్పుడు చట్ట ప్రకారం పెద్ద మేజర్ వచ్చింది కదా మా ఇష్టం అనేటువంటిది కరెక్ట్ కాదు. కొన్ని రకాలుగా సాంప్రదాయబద్ధంగా కరెక్ట్ కాదు. చట్టరీత్యా కరెక్ట్ కావచ్చేమో, నీ లైఫ్ నీ ఇష్టమేమో, దానికి కాదనేది లేదు. కానీ ఏ ఇష్టాన్నైనా సరే పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళని ఎందుకంటే నీ మీద చాలా ఓప్స్ పెట్టుకుంటారు. వాళ్ళ రెక్కల కష్టంతో మిమ్మల్ని పెంచి ఉంటారు, వాళ్ళ రెక్కల కష్టం లేకుండా మేము పెంచారు. కానీ ఇంకోటి, అఘోరి మీద కేవలం ఈ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, గతంలో అఘోరి గురించి ట్రావెల్ చేసిన చాలా మంది కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. గతంలో విష్ణు అనేటువంటి ఇంకెవరో కామెంట్ చేయగా నేను చూశాను, అఘోరికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని చెప్పేసి. సరే, అవన్నీ నిరూపించబడాలి. కానీ నేనేమంటున్నానంటే అఘోరి సహజంగా కారు వాడటం కానీ, అంటే కారు అంటే అంతిమంగా పెట్రోల్ డీజిల్ వాడబడాలి, అంటే దాంట్లో పోయాలి కదా,
పుయ్యలు పోస్తేనే కదా కారు నడిచేది. అంతే కదా. సో దానికి డబ్బులు కావాలి. ఈ డబ్బులు సంపాదన అనేటువంటి మార్గాలకి అఘోరి వ్యతిరేకం జనరల్. అయితే అసలు అఘోరి ఎంట్రీ ఎప్పుడు జరిగింది అంటే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం జరిగిన తర్వాత మెయిన్ గా ఈ అఘోరి ఫేమస్ అయిపోయింది. అక్కడ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చినట్టు ఈ అఘోరి చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత రాజకీయ నాయకుల్ని సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించింది, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. అప్పటి నుంచే ఫేమస్ అవడం, సనాతన ధర్మ పరిరక్షణ కోసమే నేను మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చా అని చెప్పేసి ఆమె రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులతో చాలా మంది మీడియా కూడా ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. తను నాగసాధుగా మారడానికి సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నేను ముందుకెళ్తున్నా అంటూ నాగసాధు చెప్పింది. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం, ముఖ్యంగా ఒక మేజర్ అమ్మాయిని తన వెంట తీసుకుపోవడం కానీ, లేదంటే ఆ అమ్మాయి ఈ అఘోర గురించి చెప్పేటువంటి విషయాలు చూస్తే ఎలా చూడాలని ఇదంతా? యాక్చువల్గా నాగసాధువుగా చూసినప్పుడు నాగసాధువులు దేవాలయానికి రక్షణగా నిలిచినటువంటి మనుషులు. అప్పట్లో ఇతర రాజులు మన దేవాలయాల మీద దండయాత్ర చేసినప్పుడు దేవాలయానికి అండగా నిలిచినటువంటి వ్యక్తులు, ప్రాణాలు తెగించి పోరాడిన వ్యక్తులు నాగసాధువులు. కానీ ఒక నాగసాధువుగా సికింద్రాబాద్ టెంపుల్ మీద, ముత్యాలమ్మ టెంపుల్ మీద ఒక దాడి జరిగింది అనుకున్నప్పుడు వచ్చింది, పూజ చేసింది, అంతవరకు పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. ఆమెకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది, అంతవరకు ఓకే. కానీ తర్వాత రోజువారీ మానవ జీవితంలో గడిపేసి దేవాలయాల్లో కూడా బట్ట లేకుండా నేను వెళ్తానని చెప్పడం కానీ, రోజువారీ మనుషుల మీద దాడులు చేయటం కానీ, ఒక రకమైనటువంటి బిహేవియర్ చేయటం కానీ, అది యాక్సెప్టబుల్ కాదు. సమాజంలో తిరుగుతూ యాక్సెప్టబుల్ కాదు. తన వచ్చినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకొని తను ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్తే బాగుండేది. జనసంచారంలో అఘోరిగా మీ పద్ధతులు మీకుంటాయి, అవి అఘోరోళి సంచరించేటువంటి ఆ ప్రాంతంలో వరకు సమంజసం. యాక్చువల్గా అఘోరి కూడా తన మొదటి అఘోరి కాదు, చివరి అఘోరి కాదు. అఘోరి అని కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. కానీ ఇన్ని శతాబ్దాల్లో ఎప్పుడు ఏ అఘోరి వల్ల వివాదం రాలేదుగా. ఈ అఘోరి వల్ల మాత్రం ఎందుకు వివాదాలు వస్తున్నాయి? ఈ అఘోరి మాత్రం ఎందుకు అలచడి చేస్తుంది? ఒక పబ్లిసిటీ స్టెంట్ ఎందుకు చేస్తుంది? అఘోరి ఏంటి ఐఫోన్ వాడటం ఏంటి? అఘోరి ఏంటి వీడియోలు చేయటం ఏంటి? అఘోరి ఏంటి యూట్యూబ్ ఛానల్ నడపటం ఏంటి? అఘోరి ఏంటి కారు వాడటం ఏంటి? అఘోరి ఏంటి డబ్బుల లైఫ్ స్టైల్ కి ఆధారపడటం ఏంటి? ఇవి అనేక ప్రశ్నలకి అఘోరి సమాధానం చెప్పాల్సి ఉంది. అయినా తను ఇష్టం అనుకుందాం, ఏ ధర్మ సాధన లక్ష్యంగా సమాజంలో ఒక మెసేజ్ పంపించడం ఆలోచనగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుందేమో, దాన్ని కూడా తప్పట్టట్లేదు. కానీ ఎక్కడ నువ్వు బతకాలి, ఎక్కడ నువ్వు ఉండాలి? అఘోరి తత్వం ఏం చెప్తుంది? సమాజంలోకి పోయి డిస్టర్బెన్స్ చేయమని చెప్తుందా? సమాజంలో పోయి వేరే వాళ్ళని మోటివేట్ చేయమని చెప్తుందా? వశీకరణం చేసుకోమని చెప్తుందా? వాళ్ళని ఆకర్షించమని చెప్తుందా? వాళ్ళని కూడా మీతో పాటు తీసుకెళ్ళమని చెప్తుందా? లేదు కదా. సార్, ఇప్పటికే అఘోరి మీద ఇవన్నీ వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు ప్రస్తుతం తన దగ్గరికి వెళ్ళినటువంటి ఆ 23 ఏళ్ల వర్షిణి పరిస్థితి ఏంటి, తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే కోటయ్య ఫిర్యాదు చేశాడు. మొదట పోలీసులు ఆలోచించిన మాట వాస్తవం. ఇప్పుడు కేసు అయితే నమోదు చేసినట్టు మనకు అందుతున్న సమాచారం. కేసు కనుక దర్యాప్తు చేస్తే నిజంగా తన ఇష్టపూర్తిగా వెళ్ళిందా, లేదు ఏదైనా మందు పెట్టబడిందా, ఏదైనా వశీకరణ సాధనాలు అమ్మాయి మీద ప్రయోగించబడ్డాయా, ఇవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీ నడిస్తే కానీ తెలిసేటువంటి అవకాశం లేదు. కాకపోతే పోలీసులు కేసు తీసుకునే విషయం వెనక ముందు ఎందుకు ఆడారంటే, నిజంగా తన మేజరు పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. ధర్మము సాంప్రదాయము పక్కన పెట్టేసి చట్ట ప్రకారం మాత్రమే పోలీసులు వెళ్ళాలి. చట్ట ప్రకారం తనకు ఆ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి కొంత వెనక ముందు ఆడారు. కాకపోతే కొన్ని అనుమానాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఏదో వశీకరణ చేయబడిందనో, మందు పెట్టబడిందనో, ఇలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి కొంత ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా చేయడానికి పోలీసులు కేసు నమోదు తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి కోటయ్య కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే ఏ విషయాలు తేలుతాయి అన్నట్టు చూడాలి. కానీ ఏది ఏమైనా రేపొద్దున ఒక మేజర్ కాబట్టి నా ఇష్టం నేను వెళ్తానంటే, ఇప్పుడు మధ్యాహ్నకో ఇంకోదానికో బానిసైపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే శాతం చాలా మంది పెరుగుతూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి స్కోపు కాకుండా దేని వల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ప్రాపర్ ఎంక్వైరీ చేసుకొని నిర్ధారించుకోవాలి తప్ప మేజర్ కాబట్టి హక్కులు వచ్చాయి అనే పద్ధతి కరెక్ట్ కాదనేటువంటిది నా ఉద్దేశం. సో ఈ విషయంలో వర్షిణి తానంత తాను మారి తన తల్లిదండ్రులకు మళ్ళీ చేరువైతే తప్ప పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ కానీ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే తను మేజర్ కాబట్టి తన సొంతగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి వర్షిణి విషయంలో పోలీసులు కూడా చొరవ చేసుకునే అవకాశం అయితే లేదు. కానీ తనకు కొంత కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారని అనుకోవచ్చు ఖచ్చితంగా. కానీ తన వాస్తవాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తారు. అయితే వెళ్ళింది తను నిజంగా ధర్మ సాధన తెలుసుకొని హిందూ ధర్మ పరిరక్షణ కోసం సాధువుగా మారదామని వెళ్ళిందా, అఘోరిగా తను కూడా మారదామని వెళ్ళిందా, లేదు అంటే తను ఏదైనా ప్రేరేపించబడిందా, ఈ అంశాలన్నిటి కూడా పోలీస్ ఎంక్వైరీ. మొత్తానికి వర్షిణి తల్లి ఆరోపిస్తున్నటువంటి అవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టిపారేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షిణి తనంతట తాను మారి తన తల్లిదండ్రులకి చేరువ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.